శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఈరోజు అక్టోబరు 14వ తారీఖు మంగళవారం. పంచాంగము, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు విషయానికి వస్తే సూర్యోదయం అనేది ఉదయం 6 గంటల 12 నిమిషాలకి, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 5 గంటల 52 నిమిషాలకి, బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుంచి 5 గంటల 23 నిమిషాల వరకు. ఇక ఈరోజు తిథి విషయానికి వస్తే కనుక అష్టమి ఉదయం 11 గంటల 9 నిమిషాలతో వెళ్ళిపోతుంది. తదనంతరం నవమి రావటం అనేది జరుగుతుంది. ఇక పునర్వసు నక్షత్రం అనేది ఉదయం 11 గంటల 55 నిమిషాలకి వెళ్ళిపోతుంది. తదనంతరం పుష్యమి రావటం అనేది ఉంటుంది. ఇక ప్రతి దినసరి యోగాల్లోకి వచ్చే ఈరోజు సిద్ధయోగం అనేది తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే 15వ తారీఖు వరకు. తదనంతరం సాధ్యయోగం అనేది ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో స్థిర యోగం అనేది ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు. అమృత గడియలు అనేవి ఉదయం 9 గంటల 33 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 7 నిమిషాల వరకు. ఇక విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు. వర్జం రాత్రి 7 గంటల 56 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. ఇక రాహుకాలం అనేది మధ్యాహ్నం మంగళవారం కనుక 2 గంటల 56 నిమిషాల నుంచి 4 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషాలకి ప్రారంభమై మరి 9 గంటల 18 నిమిషాలకి ముగిస్తే మళ్ళీ తిరిగి రాత్రి 10 గంటల 48 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 37 నిమిషాల వరకు కూడా ఉంటుంది. మరి ఈరోజు తారాబలం విషయానికి వస్తే పునర్వసు నక్షత్రం అనేది ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది కదా. మరి ఈ 11 గంటల 55 నిమిషాల వరకు మేషరాశి విషయానికి వస్తే భరణి నక్షత్రానికి అనుకూలం. వృషభ రాశి విషయానికి వస్తే కనుక మరి ఏదైతే రోహిణి నక్షత్రం ఉందో ఆ రోహిణి నక్షత్రానికి మరియు కొంతవరకు మొగసర నక్షత్రానికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు నక్షత్రానికి జన్మ శని కనుక ఒక మోస్తరుగాను, తరువాత మరి ఏదైతే 2 నక్షత్రాలు ఉంటాయో పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారికి కొంతవరకు మిత్రతార కనుక అనుకూలమని చెప్పచ్చు. సింహరాశి విషయానికి వస్తే కేవలం పుబ్బా నక్షత్రానికి అనుకూలం. కన్యారాశి విషయానికి వస్తే హస్త నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే స్వాతి నక్షత్రం అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రానికి అనుకూలం. ధనుర్రాశిలో పూర్వాషాఢ, మకర రాశిలో శ్రవణం, కుంభరాశిలో శతభిష నక్షత్రం, మిథున రాశిలో ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల వారికి అనుకూలం. ఇక దిన ఫలితాల విషయానికి వస్తే కనుక ఈరోజు మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు పెరుగుతాయి. నిన్నటిదాకా ఏదైనా సరే ఒక సంకోచం కానీ అయోమయ స్థితి కానీ నెలకొంటే దాని నుంచి ఈరోజు ఎంతో కొంత ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళ మధ్య ఏదైనా సరే అపోహలు, అపార్థాలు ఉంటే ఈరోజు కొంత రాజీ ధోరణి అనేది కలగడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేప్పుడు ఈరోజు అర్ధభాగం, అంటే మొదట ఉండే అర్ధభాగం కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. తర్వాత నుంచి క్రమంగా మీరు మీ యొక్క మంచి ఫలితాలను రాబట్టుకుంటారు. వృషభ రాశి
వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఆర్థికంగా కొంత పరీక్షా సమయం అని చెప్పాలి. మరి ధనం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఇబ్బంది కలగటం అనేదైతే ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మాత్రం ఎంతో కొంత అభివృద్ధి సూచకం అనేదైతే కనిపిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనుక ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. భక్తి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే గనక సాధ్యమవుతుంది. ఈరోజు మరీ ఎక్కువ మంచి గాని, మరీ ఎక్కువ చెడు గాని జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికైతే గనుక ఈరోజు సంతానపరంగా కొంతవరకు ఏదైనా సరే తృప్తి కలగడానికి, ఇప్పటిదాకా వారి పరంగా వేధిస్తున్న సమస్యలకు ఏదైనా ఒక పరిష్కారం లభించడానికి ఈరోజు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఈరోజు ఎంతో కొంత లాభసాటిగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. మానసికంగా లోపల కొంత నలిగినప్పటికీ కూడా ఏదో రకమైన విశ్రాంతి, ఒక రకమైన ఉపశమనం ఈరోజు పొందే పరిస్థితి అయితే ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి జీవిత భాగస్వాముల పరంగా ఏదో రకమైన అంటే భర్తకి భార్య ద్వారా కానీ, భార్యకి భర్త ద్వారా కానీ ఏదైనా సరే కొంతవరకు అనుకూలంగా ఏదైనా సరే ఒక లాభం కానీ, ఒక అదృష్టం కానీ ఈరోజు కలగచ్చు. సంతానపరమైన వ్యాకులత కొంతవరకు తీరుతుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి మరి ఫంక్షన్ హాల్స్కి అడ్వాన్స్ ఇవ్వగలిగే రోజుగా ఈరోజు చెప్పవలసి ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఎవరు ఎంత ఇబ్బంది పెడదామని చూచినప్పటికీ కూడా మీరు చాకచక్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటుంది. అలాగే ఒక కీలకమైన విషయంలో మీరు అసమాన ప్రతిభని ప్రదర్శించి పలువురి దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా ఏదైనా ఇబ్బంది పెడితే అది ఆరోగ్యం ఉంటుంది. అంటే అనారోగ్యమే మీకు కొంత అసౌకర్యంగా ఉండొచ్చు, కానీ ఇతరత్ర మంచి ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా గత 2-3 రోజులుగా ఎదురవుతున్న చికాకుల నుంచి క్రమంగా కొంత ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, జీవిత బీమా రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారి ప్రయత్నాలు 1-2 రోజుల్లో సఫలీకృతమయ్యే పరిస్థితి కూడా లేకపోలేదు. సంతానపరమైన ఆరాటం కొద్దిగా తగ్గుతుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. తెలిసి చేసినా తెలియక చేసినా మరి ఈరోజు ఏదో రకంగా అదృష్టం మీ వశమయ్యే పరిస్థితి లేకపోలేదు. ధార్మిక చింతన పెరుగుతుంది. ధర్మ సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి ఎక్కువ ప్రదర్శిస్తారు. మకర రాశి. మకర రాశి వారికి మానసికంగా ఊరట లభిస్తుంది. అయితే ఇరుగు పొరుగు వారితో కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. దూర ప్రయాణాల్లో ఏవైనా నష్టాలు వాటిల్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంత పరీక్షాత్మకంగా ఉన్నప్పటికీ కూడా క్రమంగా మరి మబ్బులు తొలగి ఆకాశం బయటపడినట్టు మీ సమస్యల నుంచి క్రమంగా బయటకు రావడానికి కొన్ని ఆసరాలు అయితే కనపడతాయి. దీనివల్ల ఎంతో కొంత ఊరట అయితే మీకు లభిస్తుంది. మీనరాశి వారికి ఈరోజు పెద్దల యొక్క అండదండలు లభిస్తాయి. కానీ మనసులో ఎక్కడో ఏదో ఒక రకమైన అసంతృప్తితో బాధపడతారు. భార్యాభర్తల మధ్య ఎంత సయోధ్యం కలగాలని ప్రయత్నించినా ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆగిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఏదో అలా అన్నీ అయిపోతున్నాయి అనేది ఆనందం తప్ప పెద్దగా ఉత్సాహం తక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు మరి ఏదైనా సరే మంగళవారంతో కూడిన అష్టమి, తరువాత నవమి, ఈ 2 కూడా దుర్గామాతకి ప్రీతికరం కనుక ఈరోజు అవకాశం ఉన్న వాళ్ళు దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళటం, ఇంట్లోనే దుర్గాదేవికి మినపగారెలు నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
అలాగే ఈరోజు మనం శక్తి కొద్దీ ఏదైనా జపించాలి అనుకుంటే కనుక ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ అనేది శక్త్యానుసారం చదువుకున్నట్టయితే కూడా మీ యొక్క గోచార వశాత్తు ఏదైనా ఇబ్బందులు ఉంటే తగ్గిపోతాయి. ఇది ఈరోజు మరి దినదర్శిని. మరి రేపు మళ్ళీ కలుసుకుందాం.